సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. రుద్రియం ఛానల్ని ఆదరిస్తున్న ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి సహకారం అందిస్తున్న రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయ కార్యనిర్వహణాధికారులకు, అర్చక స్వాములకు, సిబ్బందికి రుద్రియం ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తేదీ 30-3-2025 విశ్వవసునామ సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధ పాడ్యమి. తెలుగు రాష్ట్రాల్లోని ఉగాది వేడుకలు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ విశ్వవసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనంతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలకు 5 కోట్లు విడుదల చేసిందని, ఒక్కొక్క జిల్లాకు 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రం తెలుగు నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకుని మంగళగిరి శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలోని 600 మంది అర్చక స్వాములకు ఉగాది కానుకగా పట్టు వస్త్రములు, పంచాంగము అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నారా లోకేష్ గారికి అర్చక స్వాములు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అప్పన్నపల్లి బాల తిరుపతి క్షేత్రంలో శ్రీ స్వామి వారికి వేకువజామున 4:30 సుప్రభాత సేవ, అనంతరం భక్తజనులు దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు పంచాంగ శ్రవణం, వేద పండితులు దేవస్థానం తరపున పండిత సత్కారం అందించారు. అప్పన్నపల్లి బాలాజీ క్షేత్రం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వారు చేసిన ఏర్పాట్లకి అప్పన్నపల్లి తిరుపతి తరహాలో పుష్ప మండపం తలపించిందని భక్తులు అనుభూతి పొందారు. భక్తులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. అప్పన్నపల్లిలో 1800 మంది అన్నప్రసాదం స్వీకరించగా ఆదాయం 2,15,260 రూపాయలు వచ్చిందని రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. శ్రీ అయినవిల్లి ఆదిగణపతి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవను అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తజనులు దర్శనం కల్పించారు. భక్తులకు విశేష సంఖ్యలో ఆదిగణపతి దర్శనమిచ్చారు. ఉదయం 11 గంటలకు పంచాంగ శ్రవణం, అనంతరం వేద పురుషులకు సత్కారం చేసినారు. ఈరోజు ఆదాయం 5,87,348 రూపాయలు వచ్చినదని రుద్రియం ప్రతినిధికి తెలియజేశారు. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రియం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.